క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు టాపిక్గా నీవు విశ్వాసములో పడిపోవడానికి కారణాలు ఏమిటి అనేటువంటి అంశాన్ని నేను ఈరోజు మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాను. 8 విషయాలు నేను ఈరోజు మీకు తెలియచేయాలని ఇష్టపడతా ఉన్నాను. ఈ 8 విషయాల్లో మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే మనము పడిపోకుండా, విశ్వాసంలో పడిపోకుండా మనము ధైర్యంగా ప్రభు యొక్క సన్నిధిలో గడపటానికి, ప్రభుతో నడవటానికి ఆస్కారం ఉంటుంది. మొట్టమొదటిది, పాపము అనేటువంటిది మనిషిని పడగొడుతుంది విశ్వాసంలో. ఆదాము, హవ్వలు వీళ్ళ ఇద్దరి జీవితాల్లో మనం గమనించినట్లయితే దేవునికి దూరమైపోయినటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. కారణము దేవుని యొక్క ఆజ్ఞను మీరటము. ఆజ్ఞాతిక్రమమే పాపం అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. పాపము మనల్ని విశ్వాసం నుంచి దూరంగా తీసుకొని వెళ్ళడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. దేవుని నుంచి దూరమైపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పాపము వలన మనం పడిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోకూడదు. విలాప వాక్యములు 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మా తల మీద నుండి కిరీటము పడిపోయెను, మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ. 17వ వచనం, దీనివలన మాకు ధైర్యము చెడి ఉన్నది. పాపము చేయడం ద్వారా మనం ఎంతో శ్రమల్లోనికి, ఎంతో కొన్ని కష్టాలు మనంతట మనమే తెచ్చుకునేటువంటి వారంగా ఉంటాం. మా తలల మీద నుండి కిరీటము పడిపోయింది. పాపము నువ్వు విశ్వాసం నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి ఎక్కువగా పనిచేసేటువంటి ఆయుధంగా సాతాను దాన్ని మలుచుకుంటాడు. పాపం చేస్తూ ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది, కానీ దాని యొక్క పర్యవసనం చాలా భయంకరంగా ఉంటుంది. అందుకోసమే ఇక్కడ విలాప వాక్యంలో 5వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనిస్తే, మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నామనేటువంటి మాటని విలాప వాక్యంలో రాయించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి పాపము మొట్టమొదటిగా మనం విశ్వాసం నుంచి దూరమైపోవడానికి ఎక్కువ కారణంగా ఉంటున్నట్లుగా చూడవచ్చు. రెండవదిగా మనకి అపవాది యొక్క ఉరిలో మనము పడిపోకుండా ఉండాలి. ఒకవేళ పడిపోయామా ఆటోమేటిక్గా విశ్వాసంలో పడిపోవడానికి, విశ్వాసంలో నుంచి దూరమైపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకున్నట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండవలను. చాలామంది విశ్వాసంలోని పడిపోవడానికి రెండో కారణం ఏంటంటే సాతాను కొన్ని ఉరులని ఒడ్డుతూ ఉంటుంటాడు. అందుకోసమే సంఘంలో మనము బాధ్యతలు అప్పగించేటప్పుడు చాలా పరీక్షించిన తర్వాతనే మనం బాధ్యతలు అప్పగించాలి. అది మనం సేవకుని మనం పిలిచేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా బ్రదర్ని మనం ప్రసంగం ఇవ్వమని, లేకపోతే మెసేజ్ ఇవ్వమని మన చర్చిలో మనం పిలిచేటప్పుడు కానీ, తన యొక్క బ్యాక్గ్రౌండ్, తన యొక్క పరిస్థితి ఏంటి, విశ్వాసంలో ఎలా ఉన్నాడు, ఈ అన్ని విషయాలను కూడా మనము అబ్జర్వ్ చేసిన తర్వాతనే అతనికి రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి. అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకున్నట్లు సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండాలనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. రెండవ విషయం అన్నమాట ఇది. అపవాది యొక్క ఉరిలో పడిపోకుండా ఉండాలంటే అతను కొంత స్థిరంగా ఉన్నటువంటి వాడుగా ఉన్నప్పుడు అతనికి మనము బాధ్యతలు అప్పగించవచ్చు. ఒకవేళ అతను గొప్ప బాధ్యతలోనికి వెళ్ళిపోయి కొత్తగా చేరినటువంటి వాడుగా ఉండి సాతాను యొక్క ఉరిని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు తను విశ్వాసంలో పడిపోయేటువంటి వాడుగా ఉంటాడు. మూడవదిగా భక్తిహీనత చేత మనం విశ్వాసంలో పడిపోయేటువంటి వారంగా ఉంటాం. దేవుణ్ణి అనుసరిస్తూ ఉంటుంటాం. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనకి అనానుకూలంగా జరిగినప్పుడు విశ్వాసంలో పడిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. మనం భక్తిహీనతలోనికి వెళ్ళిపోతూ ఉంటాం, భక్తిలో హీనతని కలిగి ఉంటాం. కాబట్టి భక్తిహీనతకి మనము దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము, సామెతల గ్రంథము
11వ అధ్యాయము 5వ వచనం తెలియజేస్తూ ఉంది. 11:5. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళం చేయును, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. భక్తిహీనత వలన విశ్వాసంలో మనం పడిపోతూ ఉంటుంటాం. భక్తిహీనుడు తన పడిపోవటమే కాదు, తన ద్వారా అనేక మందిని పడగొట్టడానికి సాహసం చేసేటువంటి వాడిగా ఉంటాడు. ఈ భక్తిహీనత అనేటువంటిది, భక్తిలో మనం ఎదగాలి, భక్తిలో మనం కొనసాగాలి అంటే మనం కొంత దేవునికి సమర్పించుకోవాలి. దేవుని యొక్క పరిచర్యకు, దేవుని యొక్క కార్యాలకు, దేవుని యొక్క కార్యాభివృద్ధికి మనం సమర్పించుకునేటువంటి వారంగా ఉండాలి. అంటే కేవలం డబ్బులు ఇవ్వటం కాదు, ప్రభు పనిలో మనము దేవుని సంఘంలో చాపలు వేయటం కానించి అనేకమైనటువంటి విషయాల్లో మనము ప్రభు యొక్క కార్యాభివృద్ధికి తోడ్పడేటువంటి వారంగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా గర్వం వలన మనం పడిపోవడానికి, విశ్వాసంలో పడిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనంలో మనం గమనిస్తే, నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. అనేకసార్లు మనం పడిపోతున్నామంటే దానికి వెనక గర్వం ఉంటుంది. ఏం కాదులే, ఎవరైనా మనల్ని హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికను మనము తీసుకోకుండా దానిని మనము ఆ హెచ్చరిక చేసినటువంటి వారిని హేళన చేసేటువంటి పరిస్థితులు కూడా ఉంటుంటాయి. కాబట్టి నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. కాబట్టి ఈ యొక్క గర్వం అనేటువంటిది మన విశ్వాసం నుంచి దూరం చేయడానికి, విశ్వాసంలో మనం పడిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. 5వదిగా మనకి మూర్ఖంగా ప్రవర్తించటం. సామెతల గ్రంథం 28:18. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 18వ వచనం మనం గమనించినట్లయితే, సామెతలు 28:18, యథార్థంగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. మూర్ఖ ప్రవర్తన అంటే తనదే కరెక్ట్ అన్నట్లుగా చూపిస్తూ ఉంటుంటారు. అది తప్పైనా కానీ దాన్ని సరి చేసుకోవడానికి ఇష్టపడరు. మూర్ఖులు అంటారన్నమాట వాళ్ళనే. కాబట్టి మూర్ఖంగా ఉండడానికి దేవుడు మనల్ని ఆయన రక్షించుకోలేదు. మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. హఠాత్తుగా పడిపోతాడు, జాగ్రత్తగా ఉండాలి. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. కాబట్టి మూర్ఖంగా మనం జీవించకూడదు. ప్రభు యొక్క స్వరాన్ని మనం వినేటువంటి వారంగా ఉండాలి. అదేవిధంగా 6వదిగా చెడ్డగా ప్రవర్తించి మనము విశ్వాసంలో పడిపోతూ ఉంటుంటాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 16వ వచనం. సామెతల గ్రంథం 29:16, దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనం ప్రబలును, వారి పడిపోవటను నీతిమంతులు కనులారా చూచెదరు. దుష్టత్వం, దుర్మార్గత అనేటువంటిది ప్రభువు మెచ్చేటువంటి కార్యము కాదు. ప్రభువు ఎంతో పరిశుద్ధమైనటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. కాబట్టి ఈ యొక్క దుష్టత్వము, దుర్మార్గత అనేటువంటిది మన హృదయాల్లో ఉండకూడదు. మనం చెడ్డగా ప్రవర్తించటము, తద్వారా మన సాక్ష్యాన్ని మనం కోల్పోవడం, ఇవన్నీ కూడా మన విశ్వాసంలోంచి పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా స్థిరమైనటువంటి మనస్సుని మనం విడిచిపోకూడదు. 2 పేతురు 3వ అధ్యాయము 17వ వచనం. 2 పేతురు 3వ అధ్యాయము 17వ వచనం. 2 పేతురు 3వ అధ్యాయము 17వ వచనంలో మనం గమనించినట్లయితే, ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధన వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండి. స్థిర మనస్సు, దేవునిలో మనం విశ్వాసంలో స్థిరంగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క చిత్తము. అయితే సాతాను ఈ యొక్క స్థిరమైన మనస్సుని తీసివేయాలని ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటుంటాడు. స్థిరమైనటువంటి మనస్సు మనం కలిగి ఉండడం ద్వారా దేవుడు ఎంతో సంతోషించేటువంటి వాడుగా ఉంటాడు. చాలామంది విశ్వాసంలో పడిపోతూ ఉంటుంటారు. దేవుడు ఈ కార్యం మాకు చేయలేదు బ్రదర్, కాబట్టి మేము దేవుని విడిచిపెడుతున్నాం. కాదు, దానివల్ల కాదు. ఈ లోక సంబంధమైనటువంటి వాటి విషయాల్లో కాకుండా పరలోక సంబంధమైనటువంటి విషయాలను మనం ఆలోచించడం ద్వారా ఎంతో విశ్వాసంలో ఎదిగేటువంటి వారంగా ఉంటాము. అదేవిధంగా చివరిగా మనకి దురభిమాన పాపంలో మనం పడిపోకూడదు. కీర్తన 19:13, కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 13వ
19వ అధ్యాయము 13వ వచనం. దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపము, వాటి నన్ను ఏలనీయకము. దురభిమాన పాపంలో పడకుండా నీ పాపం అంటే పూర్వకమైనటువంటి పాపం. అది చాలామందికి ఎంతో అహంకారం ఉంటుంది. నువ్వు చెప్పేదెంత, నీ లెక్క ఎంత, నువ్వు బతికెంత అనేటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటుంటారు. మనకి మంచి చెప్పేటువంటి విషయంలో చిన్నవాడైనా పెద్దవాడైనా మనం వినాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం దేవుడైనా బోధిస్తూ ఉన్నప్పుడు దాని విషయంలో అది దేవుని చిత్తానుసారమైనటువంటి మాట అయితే ఖచ్చితంగా దాన్ని మనం తీసుకునేటువంటి వారంగా ఉండాలి. దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపము. అహంకారంలో ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా మన విశ్వాసంలో పడిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. నేను 20 సంవత్సరాల నుంచి విశ్వాసిని, నేను సేవకుని అని చాలామంది, లేకపోతే 20 కానీ 30 సంవత్సరాలు కానీ, నా ఏజీ ఎంతో ఎక్కువగా ఉంది, విశ్వాసం ఎంతో ఎక్కువగా ఉందని అనుకొని పడిపోయేటువంటి వాళ్ళు ఎంతోమంది లేకపోలేదు. కాబట్టి అహంకారమైనటువంటి మనస్సు మనలో రాకుండా, గర్వపు హృదయము మనలో రాకుండా దేవుడు సహాయము చేయనుగాక. దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.